నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వము. గమనించాలి, అలాంటి వారే ఆపద వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన వారు ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. వల్ల కాదు. నమ్ముకున్న వారే మనకి హానికరంగా అవ్వచ్చు. మనం నమ్ముకున్న వారే, మనం ఎవరైతే నమ్ముతున్నామో వారు మనల్ని ఆపద నుంచి విడిపించకపోగా వారే మనకి ఆపద కల్పించవచ్చు. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 18:108 వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రార్థన చేసుకుందాం. మంచి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రములు. మా ప్రభా, చదవని వాక్యం మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మా తండ్రి, నీ సన్నిధానంలో మా ప్రభా మాకు జ్ఞానం వివేకము కలిగి మా తండ్రి నీ సన్నిధానంలో మేలు పొందటానికి, మేలు కలిగినట్లుగా నీ మార్గములో మా తండ్రి నడుస్తూ నిన్ను ఆశ్రయించి నీకు అనుకూలంగా మా తండ్రి మేము ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని, మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తనల గ్రంథంలో 118వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, మనుషులు నమ్ముకున్న వారు ఏమయ్యారో కూడా మనం చూస్తాం. అయితే గమనించాలి, సమాజంలో దేవుని ఆశ్రయించటం అనేది చాలా తక్కువ. దేవుని మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాంటి మేలుంది, ఎలాంటి మేలులు సహాయం పొందుతారో కూడా మనం చూడవచ్చు. దేవుని వెంబడించకుండా మనుషుల మీద ఆధారపడుతూ చాలామంది నష్టపోయేవారు ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే, బంధువులను చూసి, స్నేహితులను బట్టి మాకు వీరందరూ ఉన్నారు కదా, వీరుండగా మాకేమీ కొదువు లేదు. స్నేహితులను చూసి కొందరు అనుకుంటారు, స్నేహితుడు ఉన్నాడు కాబట్టి నాకు చింత లేదు, ఎందుకంటే ప్రాణాది ప్రాణంగా ఉన్నాడు కాబట్టి. వారు కూడా చెబుతూ ఉంటారు, మేము నీకుండగా నీకు చింత. కొందరు చెబుతారు, ఏమని అంటారంటే, నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వము. గమనించాలి, అలాంటి వారే ఆపద వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన వారు ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. వల్ల కాదు. మనం నమ్ముకున్న వారే మనకి హానికరంగా అవ్వచ్చు. మనం నమ్ముకున్న వారే, మనం ఎవరైతే నమ్ముతున్నామో వారు మనల్ని ఆపద నుంచి విడిపించకపోగా వారే మనకి ఆపద కల్పించవచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒకరిద్దరి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథములో 19వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 10 నుంచి మనం చదువుదాం. యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను. చాలండి. గమనించాలి, ఇక్కడ ఒక వ్యక్తి బెత్లెహేముకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క ఉపపత్నిని తీసుకొని మరలా తన నివాసానికి వెళ్ళటానికి, ఎఫ్రాయిము మాన్యానికి అతడు మరలా తను ఉన్నటువంటి నివాసానికి వెళ్ళటానికి తన యొక్క మామ ఇంటి నుంచి ఆ బెత్లెహేము నుండి అతడు ప్రయాణం చేయటానికి ప్రయాణం చేస్తుండగా పొద్దుపోయే సమయంలో మార్గ మధ్యంలోనే పొద్దుపోయినప్పుడు గమనించాలి, ఎదుటి ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలని తన యొక్క దాసుడు చెప్పినప్పుడు ఉన్నాడు, అన్యుని పట్టణానికి వెళ్ళటానికి లేదు. ఏ పట్టణానికంట?
యెబూసీయులదైనటువంటి పట్టణం అంటే వారు అన్యులు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఏ గోత్రానికి చెందిన వారు కారు. కాబట్టి ఈ లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అంటున్నాడు తన యొక్క దాసునితో, మనము ఈ యెబూసీయుల యొక్క పట్టణంలోనికి మనము వెళ్ళము. మరి ఏ పట్టణానికి వెళ్ళాలి అంటే ఇశ్రాయేలుదైనటువంటి పట్టణము గిబియాకే మనం పోవాలి. అక్కడ ఎవరు నివసిస్తున్నారంటే బెన్యామీను నివసిస్తున్నారు. ఈ గిబియాలో ఎవరున్నారండి? బెన్యామీయులు నివసిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మనం కిందకి మనం చదువుకుంటూ వస్తే 16, 17, 18, 19 అట్లా ఆ వచనాలన్నీ మనం చదువుకుంటూ వచ్చినప్పుడు గమనించాలి. ఈ లేవీయుడు, ఈ యజమానుడు ఎవరైతే ఉన్నారో ఈ దాసుని తీసుకొని తన యొక్క ఉపపత్తిని తీసుకొని ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణములో తాను చేస్తున్న ప్రయాణములో పొద్దుపోయినప్పుడు అంటే రాత్రి కాలంలో ఈ గిబియాలో నివాసము లేకపోతే ఈ గిబియాలో తలదాచుకోవాలనుకున్నాడు. ఈ గిబియాలో బస చేసి తెల్లవారిన తర్వాత క్షేమంగా తన యొక్క ఎఫ్రాయిము ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ఒక వ్యక్తి కనబడతాడు, పెద్ద ప్రాయం కలిగినటువంటి ఒక ముసలి వ్యక్తి కనబడి, అతడు కూడా ఎఫ్రాయిము మాన్యము నుంచి వచ్చినవాడు ఈ బెన్యామీను యొక్క ప్రాంతంలో లేకపోతే ఆ గిబియాలో నివసిస్తున్నాడు. అతడు సాయంకాల సమయానికి రాత్రికాల సమయానికి అతడు పొలము నుండి తన యొక్క పని ముగించుకొని వచ్చేటప్పటికి వీరు ఎక్కడున్నారంటే లేవీయుడు వీధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? వీధిలో కనపడ్డాడు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, ఇదిగో నేను బెత్లెహేము నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎఫ్రాయిము మాన్యానికి నేను వెళ్ళవలసి ఉన్నది. అయ్యా నాకంతా తినటానికి ఉంది, మా గాడిదలకి మేత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మేము ఉండటానికి ఎవరుగాడ మమ్మల్ని పిలవలేదయ్యా. మమ్మల్ని ఎవరుగాడ మమ్మల్ని పిలవలేదు, కాబట్టి మేము ఇక్కడ ఉన్నామనంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఈదులో ఈ రాత్రి గడపటానికి లేదు, నా ఇంటికి రండి. చూడండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ లేవీయుడు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి తన పనివారిని గాడిదలని తన ఉపపత్తిని తీసుకొని ఈ ప్రయాణం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు నమ్ముతున్నాడంటే తన సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలులు ఆ బెన్యామీను గోత్రీకులు నమ్ముతున్నాడు. అంటే 12 మంది గోత్రాల్లో బెన్యామీను గోత్రము కూడా ఒకటి కాబట్టి అన్యును నమ్మకుండా ఎవరు నమ్ముతున్నాడు చెప్పాలండి. ఇప్పుడు మనం ఆ కీర్తనలో మనం చదివాం, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గమనించాలి, ఇక్కడ మనుషులు నమ్ముతున్నాడు. ఏంటి ఇతను నమ్మకం అంటే ఎలాగ నమ్ముతున్నాడు? అన్యుని నమ్మకూడదు, మన సొంత వారిని నమ్మాలి. సొంత వారిని నమ్మొచ్చా? ఎంతవరకు నమ్మకం అండి? మనకు అనుకూలంగా ఉన్నంత వరకే, లేకపోతే మనకి సమయం ఉన్నంత వరకే వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా మనము ఆలోచించాలి. మన వారని చెప్పేసి అందరినీ నమ్మొచ్చా? చాలామంది దేవుణ్ణి నమ్మరు, దేవుని మీద ఆశ కలిగి ఉండరు. ఒకవేళ నమ్మారు, మోసపోయే సందర్భం వచ్చింది, అప్పుడైనా కానీ వారేం చేయరు, తెలివిగా ప్రవర్తించరు. అయ్యో వీరితో అపాయము, వీరితో ప్రమాదము, వీరితో మనం ఉంటే ఏ ఉపయోగం లేదు, మన దేవుని మీద ఆధారపడదామన్నటువంటి ఆలోచన వారికి ఉండదు. కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా మనుషుల్నే నమ్ముతారు, బంధువులు నమ్ముతారు, కులాన్ని నమ్ముతారు. అవునా కదా? ఏమి నమ్ముతారు? కులాన్ని, మతాన్ని, ఇంకా వారి ఇష్టం వచ్చినట్టుగా వారి యొక్క మనసులో ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్తారు. ఈ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణికుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క ఇశ్రాయేలు గోత్రములో ఉన్నటువంటి బెన్యామీను గోత్రము ఏదైతే ఉందో ఆ గోత్రం ఎక్కడ నివసిస్తుందో అక్కడ దాకా ప్రయాణం చేశాడు. యెబూసీయులదైనటువంటి పట్టణము మొదట పట్టణం వచ్చేటప్పటికి పొద్దుపోయింది. వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే పొద్దుపోయిందో అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళాలి. కానీ వీరు మరి ఎక్కువగా కొద్దిగా ముందుకు సాగి అన్యులక పట్టణంలోనికి మనం వెళ్ళకూడదు, వెళ్ళము. ఎందుకని? అన్యుల పట్టణంలోకి వెళ్తే ప్రమాదం ఉందనుకున్నాడేమో, అక్కడ బస చేయకూడదు అనుకున్నాడేమో.
వారి పట్టణంలోనికి వెళ్ళకూడదు. వారు పట్టణంలోనికి వెళ్ళటానికి నిరాకరించాడు. కారణం ఏంటంటే ఈ లేవీయుడికి నమ్మకం లేదు. మొదట ఈ లేవీయుడికి నమ్మకం లేదు. రెండోదిగా వారు పట్టణంలో ప్రవేశించి తలదాచుకోవటానికి, అక్కడ బస చేయటానికి అతడికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఇతడు ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వాడు కనుక ఇదిగో ఇక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి నియమాన్ని బట్టి తాను అంటున్నాడు, ఇదిగో మనం అక్కడికి వెళ్ళము. ఎక్కడికి వెళ్తాం? మనుషులు ఎక్కడికి పోతారండి? ఎక్కడ ప్రమాదం ఉంటే చెప్పాలి. ఎక్కడ ప్రమాదం ఉంటే గతంలో మనం చెప్పుకున్నాం, మనిషి ఎక్కడ ప్రమాదం ఉంటే అక్కడికే వెళ్తాడు. ఏది ప్రమాదమో ఏది అపాయమో దాన్నే నమ్ముతాడు మనిషికున్నటువంటి నైజం. ఏది క్షేమం కాదో దాన్ని నమ్ముతాడు, క్షేమమైన దాని వైపు చూడడు. చాలా ఆశ్చర్యమైంది. గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఊరిలో ప్రవేశించినటువంటి ఈ వ్యక్తి, ఈ ప్రయాణికుడు ఏమయ్యాడంటే ఆ పెద్దానింటికి వెళ్ళాడు. వారు బస చేశారు. వారు ఇంకా ఆ పండుకొనకు మునిపే ఆ ఊరు వారు వచ్చేసారు. ఎవరైతే మాకు క్షేమం కలిగిద్దా ఈ పట్టణంలో, ఎవరైతే మనవారని అనుకున్నారో ఆ పట్టణంలోనే జరగకూడనటువంటి అఘాయిత్యం అక్కడ జరిగిపోయింది. మనం చూడవచ్చు. 22వ వచనం చదువుదాం. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని ఆ తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషులను ఎరిగినట్లు సహోదరులారా అది కూడదు. చాలండి. ఇప్పుడు ఏ కార్యం చేయడానికి వచ్చారు వీళ్ళు? దుష్కార్యము చేయటానికి వచ్చారు. అంటే తన యొక్క ఉద్దేశం ఏంటి? మొదట ఏదో ప్రమాదం జరిగింది. ఎక్కడికి వెళ్తే? యెబూషీయుల పట్టణానికి వెళ్తే ఏదో ప్రమాదం అనుకున్నాడేమో, లేకపోతే వారు అన్యులు కాబట్టి వెళ్ళకూడదు అనుకున్నాడేమో. కానీ ఇక్కడ ఎవరైతే మనవారను అనుకున్నాడో ఆ పట్టణానికి వచ్చేటప్పటికి ఆ ఇల్లు చుట్టుకున్నారు. వచ్చి చుట్టూరు చేరారు. ఏమన్నా తలుపు దాడుతున్నారు. ఆ పెద్దాన్ని పిలుస్తున్నారు. నీ ఇంటికి వచ్చిన వారిని మేము ఎరిగినట్లు బయటికి పంపించు. ఆయన అంటున్నాడు, అయ్యా మా కుమార్తెలు ఉన్నారు, ఆయనకు ఉపపత్ని ఉంది, మేము బయటకు పంపిస్తాం. ఆ మనిషిని మాత్రం మీరు వదిలేయాలి. ఈ దుష్కార్యము మీరు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇదే యొక్క సన్నివేశము మనకి కనబడిద్ది. ఎక్కడండి చెప్పాలి? ఎక్కడ? ఆది కాండములో లోతు ఇంటిని చుట్టవేయటం అనేది మనం చూస్తాం. గమనించాలి. అదే రీతిలో వీరు ఆ ఇల్లు చుట్టువేసి వారు చేయాలని వచ్చినటువంటి పని ఏంటంటే వారు దుష్కార్యాన్ని చేయటానికి వారు పూనుకున్నారు. వారు ఏదైతే చేయాలనుకున్నారో ఆ దుష్కార్యం వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా కానీ వారు వచ్చినటువంటి పనిని వారు చేసి ఆ ఉపపత్నిని వారు బలాత్కారం చేసి పాడు చేసి ఆమెను చంపివేసినట్టుగా మనం చూస్తాం. గమనించాలి. ఆ తర్వాత పెద్ద ప్రమాదమే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఆ స్త్రీని బట్టి ఆ బెన్యామీను గోత్రములో 400 మంది తప్పితే ఇంకెవరు మిగల్లా. అంత పెద్ద యుద్ధం వచ్చింది అక్కడ. అంటే ఈ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉందంటే, మేము యెబూసీయుల దగ్గరికి వెళ్ళకూడదు, యెబూసీయుల దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? గిబియా పట్టణానికే మనం వెళ్ళాలి. గిబియా పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ యెబూసీయుల పట్టణానికి వెళితే అతనికి హాని జరిగేది కాదేమో, తన ఉపపత్ని బ్రతికి ఉండేదేమో తెలియదు. కానీ ఇతడు నమ్మాడు, తన వారిని నమ్మాడు, ఇశ్రాయేలు వారిని. ఏమైంది? అక్కడ అతనికి ప్రమాదం సంభవించింది. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు, మనుషులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలంట? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మనుషులు నమ్ముకున్నాడు. తన ఉపపత్ని ప్రాణాలు, మానము ప్రాణము చెప్పాలి, రెండింటిని వారు తీసినట్టుగా మనం చూస్తున్నాం. చాలా అఘాయిత్యం, చాలా ఘోరాన్ని వారు చేసినట్లుగా గొప్ప యుద్ధము అక్కడ కలగటానికి వారు కారుకులగినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనము ఈ యెబూసీయులు వారు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. వారేమో సొంత మనుషులు కాదు, వీరేమో
సొంత మనుషులు అంటే తన వారే తనకి హాని చేసినట్లుగా మనం చూస్తాం. అవును కదా? మనం ఎవరినైతే నమ్ముతామో వారే మనకి హాని చేస్తారా చేయరా? ఎవరి మీద అయితే ఆధారపడతామో, ఎవరినైతే నమ్ముతామో గమనించాలి, వారి ద్వారానే మనకు తెలియకుండానే ఆపద అపాయము దాగి ఉన్నది. మరి ఎవరు నమ్మాలి? అట్టయితే చెప్పాలి, ఎవరు నమ్మాలండి? ఒకరు చెబుతూ ఉంటారు ఎవరు నమ్మటానికి లేదండి, నమ్మటానికి ఉందా? ఒకరు చెబుతూ ఉంటారు మన నీడను మనమే నమ్మటానికి లేకుండా పోయింది. అంటే అంత సన్నిహితమైనటువంటి వ్యక్తులుగా ఉన్నవారిని కూడా మనము నమ్మే పని లేకుండా పోయింది ఈ లోకంలో. కారణం ఏంటంటే ఈ లోకము యోగ్యమైనది కాదు, ఈ లోకము నమ్మదగినది కాదు. మనం చూద్దాం మరొక మాట. మొదటి సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయము 11 వచనాన్ని మనం చదువుదాం. నీ దాసుని నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చెను. చాలండి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికో తెలుసా? దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? తన వారని, నేను మేలు చేశాను, నేను ఈ పట్టణాన్ని కాపాడాను కాబట్టి నన్ను వీరు సౌలుకి పట్టించరు వీరు అని చెప్పి ఈ కెయిలా అయినటువంటి పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణాన్ని నమ్మి ఆ పట్టణంలో చేరాడు దావీదు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే సౌలు ఎదుటి నుంచి పారిపోని స్థితిలో ఉన్నాడు, అరణ్యంలో నివసిస్తున్నాడు. అయితే ఈ కెయిలా మీదకి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు దావీదు వారిని ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేసి, అయ్యా యెహోవా దేవా, ఇదిగో ఫిలిష్తీయులు ఈ విధంగా ఈ పట్టణం మీదకి వచ్చారు కాబట్టి ఈ పట్టణం మీదకి వచ్చినటువంటి ఫిలిష్తీయుల మీదకి నేను వెళ్ళొచ్చా? వారిని జయించుతాను నేను, నువ్వు మాకు సహాయం చేస్తామని అడిగితే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, ఫిలిష్తీయులను నేను నీ చేతికి అప్పగిస్తాను. దేవుడు ఆ విధంగానే ఫిలిష్తీయులని దావీదు చేతికి అప్పగిచ్చాడు. దావీదు ఫిలిష్తీయుల్ని వారిని తరిమి వేయటం వలన అంతం చేయటం అనేది మనం చూస్తాం. అయితే నేను వీళ్ళకి మేలు చేశాను కాబట్టి వీరు నన్ను దాసి ఉంచుతారు, మేలు చేశాను కాబట్టి ఈ కెయిలా వారు నన్ను సౌలు చేతికి అప్పగించకుండా ఉంటారు. సౌలు ఎందుకు తరుముతున్నాడండి దావీదుని? దావీదు పరాక్రమంతుడు, దావీదు నీతిమంతుడు, దావీదు శ్రేష్టమైన వాడు, దావీదు రాజుకి తగినటువంటి అర్హత కలిగిన వాడు. కాబట్టి తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సౌలు ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఉండకూడదు, ఎందుకంటే ఈడున్నాడంటే ఈడే రాజు అవుతాడు. ఏందా ఆయన ఉద్దేశం? ఇతనే రాజు అవుతాడు అని చెప్పి ఎక్కడున్నా కానీ వెతుకుతున్నాడు, ఎక్కడున్నా కానీ పట్టుకొని చంపాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దావీదు ఎవరైతే ఉన్నారో ఈ దావీదు గారు ఏం చేస్తున్నారు? కెయిలా అయినటువంటి ఈ పట్టణంలోనికి వచ్చి తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మండి? వీళ్ళకి సహాయం చేశాను, వీళ్ళు నాకు హాని చేయరు, అవునా కదా? నేను వీళ్ళకి సహాయం చేశాను కాబట్టి, నేను వీరిని కాపాడాను కాబట్టి వీరు నన్ను భద్రంగా ఉంచుతారు అనుకున్నాడు. కానీ భద్రంగా ఉంచారా? సమాచారం వచ్చింది ఏమని? ఇదిగో దావీదు కెయిలాలో ఆ పట్టణంలో ఉన్నాడు. సౌలు తన వారిని అందరిని పిలుస్తున్నాడు, ఇదిగో రండి, దావీదు ప్రాకారం కలిగినటువంటి పట్టణంలో ముయ్యబడి ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళి అతన్ని పట్టుకుందాం, సంహరించాలి, అతన్ని చంపాలనే అటువంటి సమాచారాన్ని కలిగి తాను ప్రయాణం చేస్తున్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఏమని? ప్రభువా దేవ యెహోవా, ఇదిగో సౌలు వస్తున్నాడు, నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు, ఈ పట్టణస్థులు నన్ను అతని చేతికి పట్టిస్తారా? ఈ పట్టణాన్ని సౌలు నాశనం చేస్తాడా? లేకుంటే వారు నన్ను పట్టుకొని సౌలు చేతికి అప్పగిస్తారా అని అంటే సౌలు నిశ్చయంగా దిగి వస్తాడు, వచ్చి నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. పట్టుకోవడానికి వస్తే వీళ్ళు పట్టిస్తారా ప్రభు అంటే ఈ కెయిలా మనుషులు నిన్ను నిశ్చయంగా పట్టిస్తాడు.
అనే కదా ఇక్కడ చదివాం కదా మనం. 12వ వచనం కూడా చదవండి. ఆ కెయీలా జనులు నన్ను నా జనులను ఆ సౌలు చేతికి అప్పగించుదురానని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అప్పగించరా అన్నాడా, అప్పగిస్తారా అన్నారా? చెప్పాలండి. అప్పగించుదురని సెలవిచ్చెను. ఈయన కూడా వాళ్ళు వచ్చిందాక అట్టాగా ఉన్నట్టు ఏమైద్ది చెప్పాలండి. ఆ మనుషులు నమ్ముకొని ఉంటే ఏమైపోద్ది ఈయన పని కూడా ఈయనకి జరగాల్సిన కీడు జరిగిపోద్ది. మనం చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఆ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ప్రమాదాన్ని గుర్తించక మనుషులు నమ్ముకున్నాడు, తన వారు నమ్ముకొని నష్టపోయాడు. తన వారు నమ్ముకొని నష్టపోయినట్టుగా చూస్తున్నాం. కానీ దావీదు గారు నమ్మాడు, కానీ మనుషులు నమ్మాడు, కానీ పూర్తిగా ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? మనుషుల్ని ఎంతవరకైతే నమ్మాలో అంతవరకే నమ్ముతాడు. ఎక్కువగా ఎవరు నమ్ముతాడని దేవుడిని నమ్ముతాడు. ఏం చేస్తాడు? దేవుడి మీద ఆధారపడతాడు. ఇక్కడ దావీదు కూడా నమ్మాడు మనుషుల్ని. దావీదు కూడా ఈ కైలా అనేటువంటి పట్టణము, ఈ కైలా అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో ఈ పట్టణస్తులు నమ్మాడు. వీళ్ళకి మేము మేలు చేశాను కాబట్టి వీరు నాకు కీడు చేయరు, వీళ్ళని కాపాడాను కాబట్టి నన్ను ఆదరిస్తారు. ఆదరిస్తారా? ఆదరించలా. సౌలు ఇదిగో నేను వస్తున్నాను పట్టిస్తారంటే పట్టిస్తాం రా, దావీదు నీకు పట్టిస్తాం రా అన్నట్టుగా వారి యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నిన్ను వారు సౌలు చేతికి అప్పగిస్తారు. నిశ్చయంగా వారు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారంటే ప్రభువు మరేం చేయాలి? చూడండి, మనము 13వ వచనంలో అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కైలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళగలరో అక్కడికి వెళ్ళిరి. వారు ఎక్కడికి వెళ్ళగలుగుతారో అక్కడికి వెళ్ళారండి. చూడండి, మనము ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. దావీదు నమ్మాడు మనుషులను నమ్మితే, ఆ పట్టణస్తులను నమ్మితే వారి ద్వారానే ఇతనికి అపాయం వచ్చింది. వారు తన చేతులను కట్టి ఎవరికి అప్పగించదలిచి ఉన్నారు? సౌలు చేతికి అప్పగించదలిచి ఉన్నారు. వీళ్ళకి ప్రమాదం వస్తేనేమో దావీదు కాపాడాడు, కానీ దావీదుకి అపాయం వస్తే దావీదుని ఏం చేస్తున్నారు? దావీదుని సౌలు చేతికి అప్పగించడానికి వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. టోబులో నివసించినటువంటి లేవి గోత్రికులని, యాజకులను అందరినీ సౌలు ఏం చేశాడు? అందరినీ చంపేశాడండి. దావీదుకి గొలియాతు ఖడ్గం ఇచ్చాడని, దావీదుకి రొట్టెలు ఇచ్చాడని, దావీదుని సాగనంపాడని చెప్పేసి దోయేగు అనేటువంటి వ్యక్తి ఆ సమాచారం ఇస్తే ఆ సౌలు ఏం చేశాడు? యాజకులను చూడకుండా సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఈ కైలా అనేటువంటి పట్టణస్తులు కూడా మనకు కూడా అదే గతి పట్టిద్దని చెప్పేసి నమ్మినటువంటి దావీదుని మోసగించడానికి కూడా వెనకాడలేదు. అంటే వారికి అపాయం వస్తే వారు ఏం చేస్తున్నారు? దావీదుని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజున మనుషులు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, మనము ఇతరులకు మనం సహాయం చేసి ఉన్నా కానీ వారు ఏం చేస్తారు? కష్టకాలంలో మనల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ వారు ఆదరిస్తారులే, వారు మమ్మల్ని ఆదుకుంటారులే అంటే ఎంతవరకు? వారికి ప్రమాదం లేనంత వరకే నిన్ను ఆదరిస్తారు. కానీ వారికి కూడా ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితి అక్కడుంటే మన ప్రాణాలు కాపాడుకుందాం, వారి ప్రాణం పోతే పోయింది. మనుషులు నమ్ముకుంటే ఏమైంది? మన ప్రాణము మనం కాపాడుకోవటం ముఖ్యం, వాడు ప్రాణం పోతే పోయింది. ఎవరన్నుండి అయ్యా నిన్ను వాళ్ళు బాగా కాపాడారు కదా, వాళ్ళకి సహాయం చేశారు కదా, సహాయం చేశారు, ఇప్పుడు నేనే పోయేటట్టున్నాను కాబట్టి ముందు నేను కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి, ఆ తర్వాతే వారి పరిస్థితి. అట్లా ఉంది ఇక్కడ ఈ కైలా వారి యొక్క పరిస్థితి. ముందు మేము పోయేటట్టున్నాం, పోతే ఎంతమంది పోతారు? దావీదు తనకి 600 మంది పోతారు. కానీ ఇక్కడ పట్టణం మొత్తం పోయేటట్టుంది. సౌలుకు కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి గమనించాలి, మనుషులు నమ్ముకుంటే ఏమి ప్రయోజనం లేదండి. ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనంలో కీర్తనకారుడు చక్కని మాటను అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి,
దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవనామన స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్ప క్షేమాధారం ఎక్కడగాడ మనకి లేదు. దావీదు ఎక్కడికి వెళ్ళగలుగుతాడో అక్కడికి వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళగలుగుతాడో అక్కడికి వెళ్ళాడు. దేవుని ఆశ్రయించాడు, దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుని నామాన్ని స్తుతించి, ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకో, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, నన్ను జ్ఞాపం చేసుకోమంటే దేవుడు అతనిని విడిచిపెట్టినవాడు కాదు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 14వ వచనములో, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల జీపోను అరణ్యమున ఒక పర్వతయమందున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దేవనామన స్తోత్రం కలుగును గాక. దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదండి. దావీదు ఎక్కడికి వెళ్ళగలుగుతాడో అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ గమనించాలి మనము, ఈ దావీదు ఎక్కడైతే పర్వతము దగ్గర పర్వతాల మీద నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడో, అతడు క్షేమం కలిగినట్లుగా అతడు అలా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మనము కూడా ఏం చేయాలంటే పర్వతమైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలండి? పర్వతమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఒకనాడు మనం చూసినట్లయితే ఎలీషాను బంధించడానికి వస్తే ఎలీషా యొక్క పనివాడు ఎంతో గాబరపడిపోతాడు. అయ్యా యజమానుడా, ఎలీషా గారు ఇదిగో బయటకు వచ్చి చూడు, సిరియన్ల దండు అంతా చుట్టువేసి ఉంది, మేము ఆపదలో ఉన్నాం, ఇప్పుడు మనము ఆపదలో ఉన్నాం అని చెప్పి అరుస్తామంటే ఎలీషా గారు బయటకు వచ్చి ప్రార్థన చేస్తాడేమని, ప్రభువా ఇతని కళ్ళు తెరువయ్యా. తన కళ్ళు తెరువబడిన తర్వాత చూస్తే పర్వతము, ఇంకా చెప్పాలండి, పర్వతము, అగ్ని రథాలు అక్కడ ఆ పర్వతం చుట్టూ, ఈ ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా ఆ పనివాడు చూస్తాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా నువ్వు ఎంచి ఇదిగో దేవుని నన్ను కరుణించమని చెప్పి దేవుని యందు నీవు శ్వాసం ఉంచి దేవుని సన్నిధానంలో నీవు ఆయన ఆశ్రయించి శ్వాసంతో ప్రార్థన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. నమ్మకంతో ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో వారు నమ్మాను, కానీ వారు నన్ను మోసగిస్తారా, లేకపోతే వారు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారంటే అక్కడ వారు ఆ పరిస్థితి కలిగలేరు. వారు నిశ్చయంగా నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు. దావీదు నమ్మాడు, నమ్మి మోసపోయాడు. నమ్మి మోసపోయాడు. మనం ఇతరులు సహాయం చేస్తామని చెప్పి వారు మనల్ని ఆదరిస్తారు, మనకు సహాయం చేస్తాడు, మనకి తోడుగా ఉంటారు అన్నది వాస్తవం కాదు. వారికి అనుకూలం ఉన్నంత వరకే మనకి తోడుగా ఉంటారు, మనకు సహాయకులుగా ఉంటారు. కానీ వారికి కూడా ప్రమాదం అనిపిస్తే వారు ఏం చేస్తారు? పక్కగా తప్పుకుంటారండి. అయితే నన్ను కూడా ఆదరించేవాడు, కాపాడేవారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఎవరంట క్షేమాధారము? మనము దేవుని యందే మనకు క్షేమాధారం ఉంది. మనకు క్షేమము దేవునిలోనే మనకు ఉంది. కాబట్టి మనము యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే, ప్రభువును ఆశ్రయించి ప్రభు మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయనే మనల్ని కాపాడేవాడు. చూడండి 17వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనకు మాట ఇక్కడ నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు, దావీదే మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తామన్నాడు అనమాట. నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత
రక్షించువాడా. ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తాడు. మనుషులు రక్షిస్తారా? ఏమంటారు? అబ్బో ఇంత ఇంత ప్రమాదమా, మా వల్ల కాదయ్యా. నీకు చెబుతారా? కంటికి కనపడరు, ఇంకంతే సంగతులు. మనం అనుకుంటూ ఉంటాం, మా మామయ్య ఉన్నాడు, అవునా కదా, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, నాకు చింత లేదు, అవునా కదా. ఏమనుకుంటారు? మా బంధువులు ఉన్నారు కాబట్టి నాకు చింత లేదు, మా బలగం ఉంది కాబట్టి నాకు చింత లేదు, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని అనుకుంటావు. కానీ అసలుకి ఆ సమయం సంభవించినప్పుడు ఎవరు కానరారు. ఎవరు కనపడతారా? మాకు అందరు ఉండారే, మాకు కనపడుతున్నారు, చేతులు ఎత్తండి. మాకు నమ్మకం ఉంది, మా బంధువులు ఉన్నారు, మా వారు ఉన్నారు, మాకు చింత లేదయ్యా, మాకు దిగులేదు అన్నవారు చేతులు చూపించండి. అందరికి అందరూ ఉంటారు, కానీ అందరూ ఆపత్కాలంలో ఎవరు కూడా మనకి సహాయకులుగా ఉండరు. నిజమైనటువంటి ఆపద సంభవించినప్పుడు నిజమైనటువంటి వ్యక్తులుగా వచ్చి అక్కడ సహాయకులుగా నిలబడేవారు ఎవరు ఉండరు. అలాంటి సమయాలు, సందర్భాలు మన జీవితాల్లో కొన్ని సమయాల్లో మనము అనుభవించి ఉంటాం. మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడు చేస్తాడు సహాయం. మనుషుల వైపు చూడకూడదు. మనుషులు నమ్ముకుంటే ఏమీ ఉండదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును. ఎవరు అంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చిందండి? కొండలు అంటే ఏంది? కొండలంటే ఆ విషయం కూడా ఉంది. ఉదాహరణగా కొండలంటే పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, రాజులు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి మనకి సహాయము వచ్చింది. చూడండి 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవనామన స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి సహాయం వచ్చిందండి? యెహోవా వలనే సహాయము కలుగును. మరి మనుషులు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా. దావీదుకు బంధువులు లేరండి? చెప్పాలి. బంధువులు ఉన్నారా? ఉన్నా కానీ వారి వల్ల తన ఆపద నుంచి తప్పించగలిగిన వారు ఎవరుగాడ లేకుండా పోయారు. ఆపద వచ్చింది, అపాయములో ఉన్నారు, వారికే దిక్కు లేదు కాబట్టి ఇతన్ని ఎవరు సహాయం చేస్తారు? ఇతనికి దేవుడే సహాయం చేశాడు. దేవుడు అతన్ని విడిపించాడు. ప్రతి ఆపదలో, ప్రతి ఒక్క కష్టములో, శ్రమలో, ఇబ్బందుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ దావీదు సురక్షితంగా బ్రతికి బట్టగట్టి సింహాసనాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. దావీదుకి ఎలాంటి ఆపదలు వచ్చినాయి తెలుసా? చిన్న చిన్నవి వచ్చినాయి. మనకులాగా చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తామంటాయి. వాటికి మనం తలడిల్లిపోతూ ఉంటాం. ఈ కాదు ఆపదలు అంటే. దావీదుకి వచ్చినాయి ఎలాంటి ఆపదలు? మెడ మీద కత్తి ఉన్నట్టుగా, దినదినం ఆపదే, దినదినం ప్రాణాపాయ స్థితి. అతన్ని సౌలు తరుముతూ ఉన్నాడు. తరుముతున్నది తన ఇరుగు పొరుగువాడు కాదు, తన స్నేహితుడు కాదు, తన యొక్క బంధువు కాదు, రాజు అయినటువంటి వాడే, రక్షించాల్సిన వాడే. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? రాజు తనకి అండగా ఉండాల్సిన వాడే ఇప్పుడు దావీదుని తరుముతూ ఉన్నాడు. తన మీద 2-3 సార్లు వీటిని కూడా విసిరిన వ్యక్తిగా మనం సౌలును చూస్తాం. అంతటి ఆపద నుండి కూడా దేవుడు అతన్ని రక్షించాడు. వీటేసినప్పుడు ఇంటికి వాసులో తప్పించుకున్నాడు దావీదు, అవునా కదా. సౌలు ఏం చేశాడు? నమ్మకంగా వీణ వాయించమని చెప్పి కూర్చున్నాడు. ఏం తీసుకొని? వీటి తీసుకొని కుర్చీలో కూర్చొని ఉండేది కదా, ఆయనకు ఆసనం ఉండేది కదా, అందులో కూర్చొని గమ్ముగా చూస్తామని ఈయన వాయించే పనిలో ఉన్నాడు. చూసి ఏం వేశాడు? వీటిని విసిరాడు. కానీ ఆ వీటి నుండి దేవుడు ఆశ్చర్యంగా తప్పించాడు. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఈ యాత్ర కీర్తనలో తన పాటగా పాడుతున్నాడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల కలిగిద్ది? యెహోవా వలనే కలిగిద్ది అంటున్నాడు. తనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని కీర్తిస్తున్నాడు. దేవుని కొరకు ఆయన కీర్తనలు రాశాడు. తన ఆపదలో, శ్రమలో, సంతోషంలో, దుఃఖంలో అన్నిటిలో కూడా ఆయన కీర్తనలు ఎక్కువగా రాశాడు. ఈ కీర్తన గ్రంథములో దావీదే రాయలేచ్చు కానీ చాలామంది రాశారు. చాలామంది రాసినట్లు చూస్తాం. కోరాహు కుమారులు, సొలొమోను, ఈ విధంగా దావీదు
చాలామంది రాసినట్టుగా మనం చూస్తాం. అందరిలో కూడా ఎక్కువ శాతం రాసింది ఎవరంటే దావీదు రాసినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఈ కీర్తన గ్రంథానికి దావీదు కీర్తన అనేటువంటి నామం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తను సంతోషం వచ్చినప్పుడు రాశాడు, ఆపద నుంచి తప్పించుకున్నప్పుడు రాశాడు, ఆయన అధికారం వచ్చినప్పుడు కూడా రాశాడు. అన్ని వేళలా దేవుడే కాపాడుకుంటూ వచ్చాడు, తన తప్పులను కూడా సరిదిద్దుతూ వచ్చాడు. దేవుడు దావీదుకి ఆశ్రయదుర్గము. దేవునామన స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా తను రాస్తున్న మాట, దేవుడు నేను దేవుణ్ణి ఎదుటి నేను ఉన్నాను, దేవుణ్ణి శరణొచ్చి ఉన్నాను, ఆయన నన్ను కాపాడేవాడు, రక్షించేవాడు. ఇంకో మాట మనం చూస్తాం 19వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక. తాను చేస్తున్నటువంటి తను రాస్తున్నటువంటి ఈ కీర్తన గ్రంథములో ఈ చివరి భాగంలో మనం చదువుతున్న 14వ వచనములో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అంటే ఆయన దేవుడు, ఆయన విమోచించేవాడు అంటే ఆపద నుండి తప్పించేవాడు, పాపము నుంచి విమోచించేవాడు, ఆపద నుంచి విడిపించేవాడు, పాపము నుంచి విడిపించేవాడు. అవును కదా, అన్నీ చేయలేదా దేవుడు అతని అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు ఎక్కువగా దేవుణ్ణి నమ్మేవాడు. దావీదు ఎవరిని నమ్మేవాడు? దేవుణ్ణి నమ్ముతాడు. మనం ఎవరు నమ్ముతున్నాం? మన ఆలోచనల తీరు అంతగా మనం మార్చుకోవాలి. ఒకవేళ మనం మనుషులను నమ్మేవారంగా ఉన్నట్లయితే, మనుషుల మీద ఆధారపడే వారమైతే మన యొక్క ప్రవక్తను మనం మార్చుకునే వారుగా మనం ఉండాలి. మనం దేవుని మీద ఆశ కలిగి ఉన్నట్టయితే, మనం దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఎలాంటి పరిస్థితుల నుండి అయినా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనం కరుణిస్తాడు. దేవుడు పెద్ద ప్రమాదం అనేది తప్పిస్తాడు. ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించటం అంటే మందిరంలోకి వచ్చి కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ఆశ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేయాలి. పొడి మాటలు పనికిరావండి. పొడి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నన్ను కరుణించు, కానీ జీవితం మాత్రము ఉండదు. ప్రభువా నిన్ను ఆశ్రయించానయ్యా, నన్ను కరుణించి అంటారు. దేవుని ఆశ్రయించినట్టుగా కనబడతారు కానీ ఆశ్రయించరు. 2 పడవల మీద కాలేస్తారు. ఎన్ని పడవల మీద? 2 పడవల మీద కాలేస్తారు. ఇటు అటు ఉంటారు. లోకంలో దేవుని వైపు ఉంటారు, కానీ సహాయం జరగాలి. గమనించాలి. మనము దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా ఎంచి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన కాపాడుతాడు. చూడండి, కీర్తనలోనే 18వ అధ్యాయము 46వ వచనం మనం చదువుదాం. చాలండి. ఇక్కడ దావీదు అంటున్న మాట, యెహోవా క్షేమం కలిగిన వాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. అంటే మనం దేవుని నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడే ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు. మనం మనుషులు నమ్ముకుంటే ఏం కలగదు. న్యాయాధిపతి గ్రంథంలో మనం చదివాం కదా, అతను ఏం చేశాడు అంటే అయిన వారిని లేదా తన తెగవారిని తన యొక్క 12 గోత్రాల్లో ఒకటైనటువంటి ఆ గిబియా పట్టణము, ఆ బెన్యామీనుల పట్టణాన్ని ఆశ్రయించాడు, నమ్ముకున్నాడు. ఇదిగో ఇక్కడ నాకు క్షేమం కలిగిద్ది అనుకున్నాడు. కానీ ఎక్కడైతే క్షేమం అనుకున్నాడో అక్కడే ఆపద చూసినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు అనుకున్నాడు, ఈ కెయీలా అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో, ఈ పట్టణాన్ని ఆ పట్టణానికి నేను సహాయం చేశాను కాబట్టి ఈ పట్టణస్తులు నన్ను ఆదరిస్తారనుకున్నాడు. కానీ వారు ఆదరిస్తున్నారా? ఆదరించలా. అని ఎక్కడ తనకి ఆశ్రయం కలిగిందంటే దేవుని పట్ల అతడు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, ప్రభువా
నన్ను జ్ఞాపం చేసుకో, ఇప్పుడు ఆపదలో ఉన్నానంటే దేవుడు అతన్ని రక్షించాడు. సౌలు చేతిలో పడనివ్వల. ఈ రోజున నీవు ఆశ్రయదుర్గముగా రక్షణకర్తగా ఉన్నటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీకు మేలు జరిగిద్ది. పై మాటలు, పొడి మాటలను చెప్పేవాడు కాకుండా, వ్యర్థమైన వాటిని నమ్ముకునేవారు కాకుండా, దేవుని ఆశ్రయించి దేవుని వాక్యాన్ని మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపించే దేవుడే ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంట? జీవము గల దేవుడు. ఏ దేవుడు అండి? జీవము గల దేవుడు. నువ్వు జీవం కలిగినటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. చాలామంది నమ్మకం ఉంట్లా, దేవుడు చేసే దగ్గర ఆగట్లా. 2 మాటలు ప్రార్థన చేస్తారు, మా జరగలేదు కదా. ఎట్ట చేయాలి ప్రార్థన? 2 మాటలు 3 మాటల్లో నువ్వు జరిగిపోద్దా? జరగదు కదా. జరిగిద్దా? నమ్మకంగా నువ్వు ఉండాలి. దేవుని ఎదుట నువ్వు నీకున్న నమ్మకం చెరిగిపోకుండా, నీకున్న నమ్మకం తొలగిపోకుండా నువ్వు దేవుని యందు స్థిరంగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధానంలో మా ప్రభువా, మా తండ్రి, మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలైన మా తండ్రి, మా ప్రభువా, మీరు యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈనాడు ఎందరో మనుషులు నమ్ముకున్నారు, ఎందరో మా ప్రభువా, మా తండ్రి వారు నమ్మకాన్ని బట్టి మా తండ్రి ముందుకు నడుస్తున్నారు, కానీ మా తండ్రి నష్టపోతున్నారు, మోసపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుని స్తోత్రాలు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకున్న ఈ రాత్రికాల సమయంలో నీ మాటలను విన్నటువంటి వారు మా తండ్రి, మా ప్రభు నీ మీద నమ్మకం ఉంచి నేను అనుసరించి కృప దయచేయండి. మేలు కలిగించినాయని స్తోత్రాలు. బాధలు, శ్రమలు, ఇబ్బందులు మా ప్రభు వాటిలో నుంచి విమోచించబడాలని, వాటి నుండి విడిపింపబడాలని మా తండ్రి ఉంటుండగా మీరు సహాయం చేయండి. నేను ఆశ్రయించిన వారిని మా ప్రభు మీరు జ్ఞాపం చేసుకుని మా ప్రభుని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. వారికి ఉన్న బాధలు, ఇబ్బందుల నుంచి విడిపించండి ఆయన స్తోత్రాలు. ఈ కృపలో జ్ఞాపం చేసుకుని యేసు నామములో అడుగుచున్నా మా తండ్రి. ఆమేన్.